తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. బ్రదర్ మీ పేరు? నా పేరు సాయి. సాయి ఏం చదువుతున్నావు సాయి? బీకామ్ అనే డిగ్రీ కాలేజ్. రాజమండ్రినా? రాజమండ్రి. ఎలా ఉంది రాజమండ్రి 5 ఏళ్ళు పరిపాలన జగన్ పాలనలో? ఇక డెవలప్మెంట్ ఎలా ఉందండి, ఏం చెప్తావు? డెవలప్మెంట్ అంటే చాలా బాగుందని. ఈ మధ్యలో కొన్ని కాలంలో బట్టి మన ఎంపీ గారు బాగా డెవలప్ చేసి సిటీని. మొన్నదాకా అయితే రోడ్స్ గట్స్ బాగుండే కాదు, ఇప్పుడు రోడ్స్ వచ్చినాయి, దాంతో డివైడర్స్ వచ్చినాయి. ఇంకా మనకి కుర్రలు కావాల్సిన అన్ని ప్లే గ్రౌండ్స్ మొన్న ఆడదామందరూ కూడా పెట్టారు కదా, అవన్నీ కూడా మంచి స్కీమ్లే పెట్టారు. కానీ కుర్రలందరూ అడాప్ట్ అవుతున్నారు కదా. ఇప్పుడిప్పుడే కొత్త పరిపాలన కూడా 5 సంవత్సరాలు అయింది. ప్రతి ఒక్కరు 10 సంవత్సరాలు చూస్తారు కదా ప్రతిపాలనని. తిన కూడా ఒక 5 సంవత్సరాలు చేశారు. చేసిన పార్టీకి కొంచెం గుడ్గానే మంచిగానే చేశారు. ఇప్పుడు మన లోకల్ ఏరియాకి వస్తే రాజమండ్రిలో మార్గాన్ని భర్త కాబట్టి అతను ఇంప్రూవ్మెంట్ చాలా చూపించాడు. ఎస్పెషల్గా పార్క్స్, రోడ్స్ అలాంటి వాటి గురించి బాగా శ్రద్ధ పెట్టి ఫుడ్ స్ట్రీట్, జైన్ రోడ్ అన్నింటికి వేస్ట్ ప్లేస్ అన్నింటిని కవర్ చేశాడు. అంటే ఆయన చాలా చెప్తున్నాడు ఇంటర్వ్యూస్లో, నేను ఆ రాజమండ్రిని చాలా బాగా డెవలప్ చేశాను, ఇంతకుముందు ఏ నాయకుడు చేయలేదు, నేను చాలా చేశాను చెప్తాను. నిజంగా చేశాడా భరత్? చేశాడు. ఏ నాయకుడు చేయలేనంత కాదు కానీ తన మంచి అంత చేశాడు అంతే. అంటే ఎట్లా ఉంటాడు భరత్? మామూలుగా ఏమైనా పార్టిసిపేట్ చేస్తుంటాడా, లేకపోతే చాలా రిజర్వ్డ్గా ఉంటాడా ఎంపీ భరత్? పార్టిసిపేట్ చేస్తాడు, ప్రతి దాంట్లో పార్టిసిపేట్ చేస్తాడు. అందరితో బయట సోషల్ మీడియాతో గట్రా బాగా ఇంటరాక్ట్ అవుతాడు. అన్నీ బాగుంటాయి తను చేసే యాక్టివిటీస్ అన్నీ అందరికీ కలిసి వచ్చాయి. రీచ్ అవుతాడా? అంటే ఐ మీన్ ఏదైనా సమస్య చెప్తే వినేలా ఉంటాడా, లేకపోతే ఎక్కడ ఉంటాడా? పబ్లిక్ సమస్య వింటాడు. ఉండని వారం 10 ఏ పొలిటీషియన్ అయినా పబ్లిక్ మాట వింటాడు కదా. అంటే తను కూడా ఏరియాస్, చాలా టూరిస్ట్ స్పాట్స్ని ఇక్కడ డెవలప్ చేశాను, చాలా ఫ్యామిలీకి సంబంధించి రాజమండ్రిలో ఇంతకుముందు ఏవీ లేవు, ఇప్పుడు చాలా తీసుకొచ్చా అని చెప్తున్నాడు. ఏం తీసుకొచ్చాడు ఆయన తీసుకొచ్చినంటే మెయిన్గా చెప్పుకోవాలంటే అక్కడ అన్నిటికీ ఒక ప్రాపర్ వే సెట్ చేశాను. ఫ్లైఓవర్ కూడా నేనే శాంక్షన్ చేయించా అని చెప్తున్నాడు. దానివల్ల చాలా యాక్సిడెంట్లు అయ్యేవి, అది లేకపోవడం వల్ల చేశా అని చెప్తున్నారు. అది నిజమే కదా. మోరంపూర్లో మామూలుగా అయితే యాక్సిడెంట్ చాలా ఎక్కువ అయ్యి, ఇప్పుడైతే కవర్ అయినాయి కదా. యాక్సిడెంట్లో ఫ్లైఓవర్ వచ్చినందువల్ల ఎవరి వే అలాగ ఉంటుంది, ఫ్లైఓవర్ వేరేగా వెళ్తుంది, నార్మల్ వేస్ వేరే ఉంటుంది. అక్కడ యాక్సిడెంట్ జోన్ ఎక్కువ అని తెలుసు. ఇప్పుడు కొంచెం యాక్సిడెంట్లు తగ్గే ఛాన్సులు ఎక్కువ ఉన్నాయి అక్కడ. మరి ఇప్పుడు ఆయన ఎంపీగా ఇప్పుడు ప్రెసిడెంట్ ఉన్నారు, ఇప్పుడు ఎమ్మెల్యేగా పోటీ చేయబోతున్నారు రాజమండ్రి రూరల్కి సంబంధించి. గెలుస్తారంటారా భరత్? పోటీ చేస్తే నగ్గచ్చు, పోటీ అందరూ చేస్తే నగ్గచ్చు.